వైసీపీ అధినాయకత్వం విశాఖలో పార్టీని ప్రక్షాళన చేసే పనిలో ఉందా? ముందుగా 2 నియోజకవర్గాలకు కొత్త కోఆర్డినేటర్లను నియమించనుందా? పార్టీ అధిష్టానం ఎవరి పేర్లను పరిశీలిస్తోంది? కొత్త ఇన్ఛార్జీల నియామకంతో కేడర్లో జోష్ వస్తుందా? వాజ్ ది స్టోరీ? గత ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పార్టీ నేతలను కొంగదీసింది. కూటమి బాహుబలి విక్టరీ వారికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. జగన్ను నమ్ముకుంటే నట్టేట మునగటం ఖాయమని భావిస్తున్న కీలక నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేసిన కొందరు ఫ్యూచర్ పాలిటిక్స్ కోసం కూటమి పార్టీలో చేరుతుంటే, అలాంటి అవకాశం లేని వారు ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉంటామని ప్రకటిస్తున్నారు. దీంతో వైసీపీ ఇన్ఛార్జీలు లేని నియోజకవర్గాల్లో పార్టీ బలహీనపడుతోంది. నడిపించే నాథులు లేక క్యాడర్ కామైపోయింది. విశాఖ జిల్లాలో ఇలాంటి పరిస్థితి కాస్త ఎక్కువగానే ఉంది. దీనిపై దృష్టి పెట్టిన వైసీపీ అధినాయకత్వం కొత్త ఇన్ఛార్జీలను నియమించేందుకు సిద్ధమైంది. యాక్టివ్ గా ఉన్న నేతల జాబితా తెప్పించుకుంది. ముందుగా విశాఖ ఈస్ట్, భీమిలి నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించేందుకు చర్యలు చేపట్టింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామాతో భీమిలికి కొత్త ఇన్ఛార్జి పేరు దాదాపు ఖరారైందని సమాచారం. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైపు మొగ్గు చూపుతోంది. వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా పేరుంది. జగన్ వీర విధేయుడిగా ముద్రపడ్డారు. భీమిలిలో కాపు సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ. ఈ కమ్యూనిటీ నుంచి పోటీ చేసిన నేతలు గెలుస్తున్నారు. గుడివాడ అమర్నాథ్ కాపు నేత. దీంతో ఈయన్ను నియమిస్తే పార్టీకి కలిసొస్తుందని వైసీపీ నేత జగన్ భావిస్తున్నారు. తన మాటల తూటాలతో పొలిటికల్ ప్రత్యర్థులను గుక్క తిప్పుకోకుండా చేసే స్కిల్ ఉన్న నేత. పైగా తనకంటూ సొంత నియోజకవర్గం లేక సతమతమవుతున్నారు. భీమిలి అయితేనే తనకు అన్ని విధాలా బెటర్ అని భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఫస్ట్ టైం వైసీపీ తరపున అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి అప్పటి టీడీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ స్థానంలో గెలిచారు. జగన్ కేబినెట్ సెకండ్ హాఫ్ లో మంత్రిగా పనిచేశారు. ఇక గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి గాజువాక షిఫ్ట్ అయ్యారు. కానీ కూటమి వేవ్ లో ఓటమి తప్పలేదు. దీంతో స్థిరమైన నియోజకవర్గం కోసం చూస్తున్న గుడివాడ అమర్నాథ్ కు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా కలిసొచ్చింది. ఇక భీమిలికి ఫిక్స్ అయిపోవాలని నిర్ణయించుకున్నారని వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. త్వరలోనే పేరు ఖరారు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అవంతి రాజీనామా చేసిన 2 రోజులకే భీమిలి నియోజకవర్గంలో వాలిపోయారు గుడివాడ అమర్నాథ్. పెద్దిపాలెంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి పార్టీ కేడర్లో ధైర్యాన్ని నింపారు. దీంతో భీమిలి సమన్వయకర్తగా రాబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇక విశాఖ తూర్పు నియోజకవర్గానికి కూడా కొత్త ఇన్ఛార్జిని నియమించేందుకు అధిష్టానం పలు పేర్లను పరిశీలించిందట. విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ గత ఎన్నికల్లో ఈస్ట్ అసెంబ్లీ స్థానంలో ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి వైసీపీతో టచ్ మీ నాట్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అధినేత జగన్ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి వచ్చినప్పుడు కూడా ఎంవివి సత్యనారాయణ ముఖం చాటేశారు. కనీసం మర్యాదపూర్వకంగానైనా కలవలేదు. పార్టీ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. వైసీపీ కార్యాలయ గడప తొక్కలేదు. దీంతో మాజీ మంత్రి అవంతి తరహాలోనే ఎంవివి సత్యనారాయణ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈయనున్నా లేకపోయినా పార్టీకి పెద్దగా ప్రయోజనం లేదని వైసీపీ హైకమాండ్ భావిస్తోంది. దీంతో వైజాగ్ ఈస్ట్ కు కొత్త సమన్వయకర్తను నియమించడమే మంచిదనుకుంటోంది. ఇప్పటికే పలువురి పేర్లను పరిశీలించినట్టు సమాచారం. ఎమ్మెల్సీ వరద కళ్యాణి, మేయర్ గొలగాని హరివెంకట కుమారి లేదా ఈమె భర్త శ్రీనివాసరావుతో పాటు ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు పేరు ప్రచారంలో ఉంది. అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించిన తర్వాత వైసీపీ క్యాడర్ మళ్లీ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుంది.